ఒక్కసారి ఊహించుకోండి, మీరు విజయవాడ నుంచి కేరళ వెళ్దాం అనుకున్నారు. సో విజయవాడ నుంచి కేరళకి సుమారుగా 1000 కిలోమీటర్ల ప్రయాణం. సో ఈ 1000 కిలోమీటర్ల ప్రయాణాన్ని ఒక ఎలక్ట్రిక్ కార్ మీద వెళ్దాం అనుకున్నారు. బట్ ప్రెసెంట్ ఉన్న ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా చూసుకున్నట్లయితే మీరు ప్రయాణించాలంటే కనుక మధ్యలో కనీసం 2 సార్లైనా ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు రెగ్యులర్ గా వెళ్లే టైం ఒక 14 గంటల సమయం అనుకోండి, ఇలా ఛార్జింగ్ టైం అడిషనల్ గా యాడ్ అవడం వల్ల ఆ జర్నీ టైం కాస్త ఇంకొక 2 గంటలు లేదా 3 గంటల సమయం అడిషనల్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ రాబోయే 1-2 సంవత్సరాల్లో మీకు అలాంటి ఇష్యూలు అనేది తగ్గిపోతున్నాయి అనమాట. ఎందుకంటే సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ ని 2026 సంవత్సరం నుంచి కమర్షియల్గా ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించబోతున్నారు. సో దీనివల్ల మీరు ఛార్జింగ్ టైం కూడా కేవలం 10 నిమిషాల్లోనే మీ ఎలక్ట్రిక్ కార్ని అయితే ఛార్జింగ్ చేసుకుని ముందుకైతే వెళ్ళవచ్చు. మరి ఎవరు ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ని ఇప్పుడు కమర్షియల్గా తీసుకొచ్చారు, దీనివల్ల ఉపయోగాలంటే పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. 2015 సంవత్సరం చైనా దేశంలో జిఏసి గ్రూప్ అనే ఒక సంస్థ వాళ్ళు టొయోటా, శాంసంగ్ వంటి కంపెనీ వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఒక టెక్నాలజీ మీద వర్క్ చేసి దాన్ని ఇంకా మార్కెట్లో తీసుకురాలని పరిస్థితులు ఉన్నప్పటికీ జిఏసి గ్రూప్ వాళ్ళు ఆ ఘనతను సాధించారన్నమాట. వీళ్ళు సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన ప్రొడక్షన్ లైన్ అయితే ప్రారంభించారు. 60 ఆంప్ అవర్ కెపాసిటీతో ఉన్న బ్యాటరీ ప్యాక్స్ని వీళ్ళు డెవలప్ చేయడం మొదలుపెట్టారు. అంటే కమర్షియల్గా దానికి కావాల్సిన ప్రొడక్షన్ రెడీ ఫెసిలిటీని ఇప్పుడు రెడీ చేసుకున్నారు. ప్రజెంట్ మనకు మార్కెట్లో దొరుకుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో అందులో ఉన్న బ్యాటరీ ప్యాక్ సెల్స్ ఏదైతే ఉన్నాయో ఆ సెల్స్ ఎగ్జిస్టింగ్ గా మనకి ఎన్ఎంసీ కానివ్వండి, ఎల్ఎఫ్పి కెమిస్ట్రీ సంబంధించిన సెల్స్ అనేది యూజ్ చేస్తారు. వీటన్నిటిని వందలాది సెల్స్ అన్ని ఏర్పాటు చేసి బ్యాటరీ ప్యాక్స్ గా తయారు చేసి వాటిని ఎలక్ట్రిక్ 2 వీలర్స్ లో కానివ్వండి, ఎలక్ట్రిక్ 4 వీలర్స్ లో కానీ ఉపయోగిస్తారు. లేకపోతే మనకి డిఫరెంట్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని కూడా ఎల్ఎఫ్పి టెక్నాలజీలోనే కార్లో బ్యాటరీస్ లో కూడా ఉపయోగిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు జిఎస్సి గ్రూప్ వాళ్ళు డెవలప్ చేసిన ఆ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ అవుతుందో దీనివల్ల ఎనర్జీ డెన్సిటీ అనేది పెరుగుతుంది అనమాట. అంటే ఏదైతే ప్రీవియస్ గా వాడిన లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉందో అదే సైజ్ లో ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దీన్ని మీకు మరింత ఈజీగా అర్థం కావడం కోసం ఎగ్జిస్టింగ్ ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ లో యానోడ్, క్యాథోడ్ మరియు ఎలక్ట్రోలైట్ ఈ 3 కాంపోనెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 3 కాంపోనెంట్స్ ద్వారానే మనకు ఒక లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అనేది పనిచేస్తుంది. ఇక్కడ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ద్వారా లిథియం అయాన్స్ అనేవి ఫ్లో అవుతూ ఉంటాయి. ఛార్జింగ్ మరియు డిశ్చార్జింగ్ అనే ప్రాసెస్ ద్వారా మన ఎలక్ట్రిక్ వెహికల్ ని నడపడం కానివ్వండి, మన తిరగడానికి కావాల్సిన ఎనర్జీ అనేది లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అందిస్తుంది. కాకపోతే మనకి ఎగ్జిస్టింగ్ గా ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉందో అందులో లిక్విడ్ ఎలక్ట్రోలైట్ ని ఉపయోగిస్తారు. ఈ లిక్విడ్ ఎలక్ట్రోలైట్ మరీ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ని హ్యాండిల్ చేయలేదు అనమాట. మరీ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే థర్మల్ రన్అవే వంటి ఈవెంట్ జరిగితే గనక ఆ బ్యాటరీ ప్యాక్ ఫైర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జిస్టింగ్ ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ఫైర్ అవడానికి వన్ ఆఫ్ ది కారణం చూసుకున్నట్లయితే ఇందులో ఉన్న లిక్విడ్ ఎలక్ట్రోలైట్ అనమాట. దానికి సొల్యూషన్ ప్రకారంగా ఆలోచిస్తే సైంటిస్టులు కనిపెట్టిన ఆల్టర్నేటివ్ టెక్నాలజీ ఏంటంటే సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్. సో సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ లో కూడా మనకి యానోడ్, క్యాథోడ్, ఎలక్ట్రోలైట్ ఉంటుంది. బట్ ఎలక్ట్రోలైట్ ఏదైతే ఉందో లిక్విడ్ కాకుండా సాలిడ్ ఎలక్ట్రోలైట్ అయితే సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ లో ఉపయోగిస్తారు. దీనివల్ల సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ ని మీరు ఛార్జింగ్ చేసినప్పుడు మన ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ లో కూడా ఇది ఫైర్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ సపోర్ట్ చేస్తుంది అనమాట. జిఎస్సి కంపెనీ వాళ్ళు ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, ఎగ్జిస్టింగ్ గా ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ఎప్పుడైతే ఒక 60 నుంచి 80 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ లిథియం బ్యాటరీ ప్యాక్స్ చేరుకుంటే కనుక ఆ బ్యాటరీ ప్యాక్స్ డేంజరస్ గా మారే అవకాశం ఉంటుంది. కానీ మేము డెవలప్ చేస్తున్న సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉన్నాయి ఈవెన్ 300 నుంచి 400 డిగ్రీ సెంటీగ్రేడ్ జరిగినప్పటికీ కూడా మా బ్యాటరీ ప్యాక్ సేఫ్ గా ఉంటాయి అనేది దీన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు. అయితే ఎగ్జిస్టింగ్ గా ఉన్న సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ లో ఒక ఛాలెంజ్ ఏంటంటే ఇంటర్ఫేస్ ఇన్స్టెబిలిటీ అనే ఒక సమస్య అయితే ఉంటుందన్నమాట. ఇది ఏంటంటే మీకు ఎప్పుడైతే సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ ఛార్జింగ్ మరియు డిశ్చార్జింగ్ ప్రాసెస్ జరిగినప్పుడు ఇందులో ఉన్న కాంపోనెంట్స్ ఏదైతే ఉంటాయో అవి కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు మనకి ఎక్స్పాండ్ మరియు కాంట్రాక్ట్ అవడం జరుగుతుంది అనమాట. ఇలా జరగడం వల్ల ఈ మెటీరియల్ మీద ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ప్రాబ్లం కూడా సొల్యూషన్ జిఎస్సి గ్రూప్ వాళ్ళు కనుక్కున్నట్టుగా చెప్తున్నారు. ఇక ప్రజెంట్ మనకి మార్కెట్లో టొయోటా వంటి కంపెనీ వాళ్ళు 2020 సంవత్సరం నుంచి సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తున్నారు. శాంసంగ్, ఎల్జీ వంటి కంపెనీస్ కానివ్వండి, క్వాంటమ్ స్కేప్ అనే ఇంకో కంపెనీ ఏదైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ మీద వేలాది కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఇలాంటి టెక్నాలజీని ఈవీ ఇండస్ట్రీలో తీసుకురావాలని చెప్పి ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నారు. కాకపోతే జిఎస్సి గ్రూప్ వాళ్ళైతే దీన్ని నిజంగానే ప్రాక్టికల్గా సాధ్యం చేయడానికి ముందుకు రావడం జరిగిందనమాట. అలానే నెక్స్ట్ మనకి జిఎస్సి గ్రూప్ వాళ్ళ ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఎగ్జిస్టింగ్ ఉన్న టెక్నాలజీతో పోల్చుకున్నట్లయితే ఎలా ఇన్నోవేషన్ కూడా మనం తెలుసుకుందాం అండి. ఉదాహరణకి మనం ఒక ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ ప్యాక్ ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఒక 50 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీకి సెల్స్ కౌంట్ తీసుకుంటే ఒక 400 నుండి 450 సెల్స్ అవసరం అనుకుందాం.
ఎగ్జిస్టింగ్ ఉన్న మనకి ఎలక్ట్రిక్ కార్లో వాడే బ్యాటరీ ప్యాక్కి. బట్ ఇప్పుడు జిఎస్సి వాళ్ళు డెవలప్ చేసిన బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో ఒక సెల్ ఎనర్జీ డెన్సిటీ అనేది పెంచారనమాట. ఈ సెల్ ఎనర్జీ డెన్సిటీ మీకు ఎంత చెప్పాను 60 ఆంప్ అవర్ వరకు ఉంటుందని చెప్పి రెగ్యులర్గా ఉన్న బ్యాటరీ ప్యాక్స్లో ఎంత అంటే ఒక 40-45 ఆంప్ అవర్ వరకు మనకి ఎనర్జీ డెన్సిటీ ఉండేదన్నమాట. బట్ ఇప్పుడు వీళ్ళు ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ తీసుకురావడం వల్ల అదే 50 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని జిఎస్సి గ్రూప్ వాళ్ళు అయితే కనుక కేవలం ఒక 250 నుంచి 300 సెల్స్ను ఉపయోగించి మాత్రమే వీళ్ళు ఆ బ్యాటరీ ప్యాక్ తయారు చేసేయగలుగుతారు. సో దీనివల్ల ఏం చెప్తున్నారంటే ఒక ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రిక్ వెహికల్లో సేమ్ స్పేస్లో ఎక్కువ రేంజ్ కావాల్సిన బ్యాటరీ ప్యాక్ని మనం పెట్టే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అలానే ఎక్కువ రేంజ్ కూడా ట్రావెల్ చేయొచ్చు సేమ్ కార్లో. ఉదాహరణకి మనటి వరకు ఒక ఎలక్ట్రిక్ కార్లో ఒక 500 కిలోమీటర్లు ప్రయాణించగలిగారు అనుకోండి, ఇప్పుడు అదే ప్లేస్లో వీళ్ళు డెవలప్ చేసిన బ్యాటరీ ప్యాక్ని పెడితే ఒక 800 కిలోమీటర్ల వరకు రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక జిఎస్సి గ్రూప్ వాళ్ళు 2026 సంవత్సరంలో వీళ్ళ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన కమర్షియల్ లాంచ్ అయితే చేయబోతున్నారన్నమాట. ఇది చాలా తక్కువ అమౌంట్తో కొన్ని వెహికల్స్ అయితే 2026 సంవత్సరంలో అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఇక 2027 నుంచి 2030 సంవత్సరం మధ్యలో అయితే మాత్రం కంప్లీట్గా ఈవీ స్పేస్లోకి అయితే వీళ్ళ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్తో మార్కెట్లోకి అడుగు పెట్టబోతున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ జిఎస్సి కంపెనీ వాళ్ళ ఈ బ్యాటరీ ప్యాక్స్ మార్కెట్లోకి అందుబాటులోకి రావడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? ఫస్ట్ చూసుకున్నట్లయితే రేంజ్ యాంగ్జైటీ తగ్గుతుంది. మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టుగా ఒక పర్టికులర్ లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్ ఒక 1000 కిలోమీటర్ల డిస్టెన్స్, ఒక 1500 కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే కనుక మనకి ఈవీ వెహికల్స్ వచ్చేసరికి ఛార్జింగ్ స్టేషన్ వద్ద వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఒకవేళ అక్కడ అందుబాటులో లేకపోయినా స్లో ఛార్జర్స్ అందుబాటులో ఉంటే కనుక మరింత ఎక్కువ టైం అనేది వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ పర్టికులర్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ వల్ల ఏంటంటే ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ ఉంటుంది కాబట్టి సింగిల్ ఛార్జ్ లోనే ఎక్కువ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేయొచ్చు. ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఎలక్ట్రిక్ కార్ల ఛార్జింగ్ స్టేషన్ కన్నా కూడా వీళ్ళ ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్ కెపాసిటీని ఇన్స్టాల్ చేస్తే, ఎక్కువ కెపాసిటీ ఛార్జర్ ఇన్స్టాల్ చేస్తే ఫాస్ట్ గానే ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ వెహికల్స్ ని మీరు ఛార్జ్ చేసుకుని ఫాస్ట్ గా అనేది ట్రావెల్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఈ కార్స్ ని మీరు ఫాస్ట్ గా 10 to 15 మినిట్స్ లోనే ఛార్జ్ చేసుకోవచ్చు కాబట్టి ఇలాంటి ఛార్జింగ్ స్టేషన్ వద్ద ఎక్కువ కార్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఛార్జింగ్ స్టేషన్ రిలేటెడ్ బిజినెస్ ఎవరైనా పెట్టుకున్నా కూడా ఎక్కువ బిజినెస్ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. సో ఒక 1 అవర్ ప్రీవియస్ గా పెడితే ఇప్పుడు అదే టైం ని ఒక 15 మినిట్స్ కి తగ్గించేసుకోవడం వల్ల ఫ్రీక్వెంట్ గా ఎక్కువ వెహికల్స్ వచ్చి దానికి సంబంధించిన ఎక్కువ మంది యూజర్స్ ఛార్జింగ్ స్టేషన్ ఉపయోగించే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ వీటి యొక్క లైఫ్ స్పాన్ అనమాట. ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ ప్యాక్స్ లో మనకి సుమారుగా 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పాటు వారంటీ ఇస్తున్నారు. బట్ ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ లైఫ్ టైం వచ్చి 15 నుంచి 20 సంవత్సరాల వరకు లైఫ్ టైం అనేది చెప్తున్నారు. నెక్స్ట్ వెహికల్ యొక్క ఎఫిషియన్సీ కూడా పెరగడానికి ఈ బ్యాటరీ ప్యాక్స్ ఉపయోగపడతాయి అనమాట. ఎప్పుడైతే మన వెహికల్ యొక్క వెయిట్ తగ్గుతుందో దానివల్ల వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, ఈవెన్ యాక్సలరేషన్ వంటి కూడా మనకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఇలాంటి బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీనే మన భారతదేశ మార్కెట్లోకి వస్తే ఈవీ ఇండస్ట్రీ ఎలా మార్పు చెందే అవకాశం ఉంటుంది? ఫస్ట్ ఏంటంటే మన భారతదేశంలో 2024 సంవత్సరానికి ఈవీ మార్కెట్ వచ్చి 20 లక్షల పైగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి రీచ్ అవడం జరిగింది. అది కంప్లీట్ గా ఓన్లీ రిజిస్టర్డ్ మోడల్స్ గురించి చెప్పడం జరిగిందండి. ఈ 2025 సంవత్సరానికి వచ్చేసరికి ఇంకా ఎక్కువ మార్కెట్ అనేది పెరుగుతూ వస్తుంది అనమాట. ఈవీ అడాప్షన్ అనేది బాగా పెరుగుతున్న టైంలో మనకి ఇలాంటి ఒక బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని గనక కమర్షియల్ గా అందుబాటులోకి వస్తే గనక మరింత ఎక్కువ మంది యూజర్స్ ఈవీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఇది పాజిటివ్ సైడ్ గురించి మాట్లాడుకున్నాం. బట్ ఇలాంటి సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ లో కొన్ని ఛాలెంజెస్ ఏంటంటే ఇది మాస్ ప్రొడక్షన్ చేసినప్పుడు మాత్రమే ఎగ్జిస్టింగ్ ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ప్రైజెస్ తో ఈ పర్టికులర్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ ప్రైజెస్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కాకుండా కేవలం తక్కువ యూనిట్స్ లో సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ ఉన్న వెహికల్స్ తయారు చేద్దాం అనుకుంటే మాత్రం ఆ బ్యాటరీ ప్యాక్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుంది. దానివల్ల వెహికల్ కాస్ట్ కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ ని ఎగ్జిస్టింగ్ ఉన్న వెహికల్స్ ఇంటిగ్రేట్ చేద్దాం అనుకుంటే సైజ్ తగ్గుతుంది కాబట్టి కొన్ని వెహికల్ దానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్ లాంటివి అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది కూడా కొంచెం ఎక్కువ అనమాట. ఇనీషియల్ గా సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ సెటప్ చేయడానికి అది కూడా ఒక ఛాలెంజ్ గా కనిపిస్తుంది. ఇక చివరిగా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. సాలిడ్ స్టేట్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ ఉన్న వెహికల్స్ ని ఛార్జింగ్ పెట్టాలంటే మనకి ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ లో 60 కిలోవాట్ లేకపోతే 120 కిలోవాట్ కాకుండా ఇంకా హై కెపాసిటీ ఉన్న ఛార్జర్స్ అనేది ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మళ్ళీ దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవి కొన్ని ఛాలెంజెస్. బట్ పాజిటివ్ సైడ్ చూసుకున్నట్లయితే మాత్రం ఈవీ సంబంధించిన రేంజ్ యాంగ్జైటీని తగ్గించుకోవచ్చు. ఎక్కువ లైఫ్ టైం అనేది ఎలక్ట్రిక్ వెహికల్ లో మీకు లభిస్తుంది. తక్కువ టైంలోనే మీరు ఛార్జింగ్ పెట్టుకుని ఎక్కువ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేయొచ్చు. ఇది మనకి లాంగ్ రన్ లో మాట్లాడుకుంటే మాత్రం ఎక్కువ కంపెనీస్ ఇలాంటి బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ఈవీ ఇండస్ట్రీకి మేల్ చేసే టెక్నాలజీకి మారే అవకాశం ఉంటుంది. సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ప్రొడక్షన్ సంబంధించిన సమాచారం అండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఇస్తున్నది మీ ఓనర్షిప్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఎంవీఎస్ ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరడ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ లైవ్ ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.